భారత నౌకాదళంలో దాదాపు 3 దశాబ్దాలు సేవలందించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ కు ఇవాళ వీడ్కోలు పలుకుతున్నారు. ఈ నౌక తొలుత బ్రిటిష్ రాయల్ నేవీలో 30 ఏళ్ల పాటు పనిచేసింది. 1982 ఫాక్లాండ్ దీవుల కోసం జరిగిన యుద్ధంలోనూ బ్రిటిష్ నేవీ ఈ నౌకను ఉపయోగించింది. సీ హ్యారియర్ యుద్ధ విమానాలు సైతం టేకాఫ్ అయ్యే సామర్థ్యం విరాట్ కు ఉంది. స్కాట్లాండ్ యుద్ధంలో ఈ నౌక ఎంతో ఉపయోగపడింది. డికమిషనింగ్ కోసం 6 నెలల క్రితమే ఇందులోని క్షిపణులు, రాకెట్లను తొలగించారు. ప్రస్తుతం ముంబైలో ఈ నౌకను ఉంచారు. నౌకాదళం నుంచి వైదొలిగిన తరువాత ఈ నౌకను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై కేంద్రం వద్ద 2 ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. విరాట్ నౌకను విశాఖలో ఉంచి ఫ్లోటింగ్ హోటల్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రధాని సానుకూలత వ్యక్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇందుకోసం విశాఖలో 4 స్థలాల్ని పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు. విరాట్ ఫ్లోటింగ్ హోటల్ను ఏర్పాటు చేస్తే ఆ పరిసరాల్లో 200 నుంచి 300 ఎకరాల భూమిని సేకరించి అక్కడ టౌన్షిప్ నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ అంశంపై 1 వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.